ఆపదలో ఆదుకున్నవాడే సరైనటువంటి మిత్రుడు. నిజానికి మా గోపాల్ నాయుడు గారు నేను చిన్ననాటి మిత్రులం, కలిసి చదువుకున్నాం. మరి ఈరోజు కలిసి ఒకే కళాశాలలో పక్కపక్క సీట్లో కూర్చుని ఉద్యోగం చేస్తానంటే నిజంగా ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరంగా నేను భావిస్తున్నాను. నిజానికి ఈ యొక్క స్నేహం యొక్క మాధుర్యం, ఆ యొక్క అనుభూతి మాకు ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా, ఏది కొనాలన్నా, ఏం చేయాలన్నా సరే మేమిద్దరం అనుకొని చేస్తూ ఉంటాం. అది ఆ యొక్క స్నేహం యొక్క మాధుర్యం, ఆ స్నేహం యొక్క అనుబంధం, ఆ స్నేహం యొక్క అనుభూతి అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ముఖ్యంగా మిత్రుడు గోపాల్ నాయుడు ఎన్నో సంస్థల్లో ఆయన టీచర్గా పనిచేశారు, తెలంగాణలో పనిచేశారు, ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు. అదేవిధంగా అధ్యాపకుల సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు, కార్యదర్శిగా పనిచేశారు, ఎన్నో పదవులు పనిచేశారు. ఆయన చాలామంది మిత్రులున్నారు, నేను కూడా ఒక మిత్రుడిని. కానీ మా యొక్క మిత్రత్వం చాలా విలక్షణమైనది, చాలా విలువైనది. అలాంటి మిత్రుడు నిజంగా నాకు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా అని సినిమాలో పాడినట్లుగా కాకుండా మనకి తల్లిదండ్రుల తర్వాత మన జీవితంలో అంత బాగా మనల్ని అర్థం చేసుకొని మనతో కష్టసుఖాల్లో సలహాలు సూచనలు ఇస్తూ మనతో పాటు మన బాధల్ని పంచుకునే వాళ్ళే నిజమైన స్నేహితులు అని చెప్పేసి నేను నమ్ముతాను. ఎందుకంటే స్నేహితులు అనేవాళ్ళు మన జీవితంలో ఉండాలి. వాళ్ళ ద్వారానే, అంటే మనం ప్రతిదీ కూడా మన తల్లిదండ్రులతోనో లేకపోతే మన భాగస్వామితోనో మనం అన్ని విషయాలు పంచుకోలేం. కానీ నిజమైన స్నేహితులు మనకు దొరికినప్పుడు మనం ఖచ్చితంగా మన యొక్క బాధల్ని, కష్టసుఖాలని అన్నిటినీ కూడా మనం పంచుకోగలిగే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సమాజంలో స్నేహితుడనే చెప్పాలి. స్నేహితుడు ఆర్ స్నేహితురాలు ఇలాగే అని మనం చెప్పొచ్చు. వాళ్ళతోటి మనం ఉన్నప్పుడు మనకి ఏ బాధ ఉన్నా, ఆనందం ఉన్నా వాళ్ళతో పంచుకుంటే మనకి ఉన్నటువంటి బాధలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, ఇట్టే అవి వాళ్ళు సహాయం చేసినా చేయకపోయినా వాళ్ళ మాటలు మనల్ని ఎంతో కొంత బాధ నుంచి తొలగిస్తాయనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. వాళ్ళు మనకి తోడుగా ఉంటే మనం ఏదైనా సరే మనం ఉన్నతంగా ఎదగడానికి కూడా వాళ్ళు కొంతమంది స్నేహితులు ఉంటారు, ఉన్నతంగా మనం ఎదగడానికి సహాయం చేస్తారు. అలాగే మనం ఆర్థికంగా ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నా సహాయం చేసేవాళ్ళు వాళ్ళే. మనం ఆపదలో ఉన్నా కూడా మనకి ఎదురు నిలిచి మన కోసం తప్పొప్పులు కూడా ఆలోచించకుండా స్నేహితుల కోసం ఎదురు వచ్చి మనకి అండగా నిలబడి మనకు సహాయం చేసేవాళ్ళు కేవలం స్నేహితులు మాత్రమే ఉంటారు. అటువంటి స్నేహాన్ని ఎవరైనా పొందితే వాళ్ళు చాలా జీవితంలో చాలా గొప్పవాళ్ళుగా పొందొచ్చని ఎక్కడో చదివాను ఒక దగ్గర. ప్రపంచంలో డబ్బు లేకపోయినా, ఏది లేకపోయినా, ఉద్యోగం, చదువు ఏది లేకపోయినా ఒక గొప్ప స్నేహితుడు అనేవాడు ఉంటే మనం అన్నీ పొందినట్లే అనేది చాలా పొందినట్లే అని చెప్పి నేను ఎక్కడో చదివాను. నిజంగా అది చాలా గొప్ప మాటగా కూడా ఈరోజు మనం చూస్తూ ఉంటాం. అక్కడక్కడ చాలామంది స్నేహితుల్ని చూసినప్పుడు మనకి ఆ విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మంచి మిత్రులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా నా బెస్ట్ విషెస్ చెప్తూ మీ స్నేహాన్ని ఇలాగే 10 కాలాల పాటు నిలబెట్టుకోండి. స్నేహితులు ఉన్నవాళ్ళు ఒకరికొకరి సహాయంగా ఉండండి. ఆ స్నేహం నిజాయితీగా ఉండాలి, అది నేను కోరుకుంటున్నా. స్నేహంలో నిజాయితీ ఉండాలి, స్వార్థం అనేది ఉండకూడదు, పొరపచ్చాలు ఉండకూడదు. ఏదైనా సరే నిజాయితీగా మనం ఉన్నట్లయితే ఆ స్నేహం కలకాలం 10 కాలాల పాటు చల్లగా పచ్చగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. నాకొక స్నేహితురాలు నా ఉద్యోగ జీవితంలో వచ్చాక సువర్ణ అని చెప్పేసి మ్యాథమెటిక్స్ లెక్చరరు, తను నెల్లూరులో చేస్తుంది ఇప్పుడు ప్రజెంటు. తనతోటి నాకు చాలా అనుబంధం ఏర్పడింది. మేము కలిసి పనిచేసింది 5 ఏళ్ళే అయినప్పటికీ కూడా ఇప్పటికీ మేము విషెస్ చెప్పుకుంటాము, తర్వాత ఫోన్లో మాట్లాడుకుంటాము, చాటింగ్స్ చేస్తుంటాం అప్పుడప్పుడు. అలా ఉంటుంది. ఎక్కడున్నా ఎంత ఇబ్బందుల్లో, ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా స్నేహాన్ని మరవకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మనం ఎక్కడైనా ఉండొచ్చు, అది మాత్రం మనం మర్చిపోకూడదు.
కాబట్టి స్నేహితులందరూ కూడా నిజాయితీతో ఉండండి, ఒకరికొకరు సహాయంగా ఉండండి, మంచిగా కలిసి ప్రయాణం చేయండి. కలకాలం ఉన్నంత వరకు కూడా స్నేహాన్ని వదులుకోకండి. ఎవరు వచ్చినా దూరమైనా కూడా మీరు మాత్రం స్నేహితులు మాత్రం ఎప్పటికీ దూరం అవ్వరు. వాళ్ళు బ్రతికున్నంత వరకు కూడా వాళ్ళు కలిసిమెలిసే ఉంటారనేది ఈ వాస్తవం అనేది నేను నమ్ముతూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం. పేరు వెంకట సూర్య భగవాన్ నేతేటి. నేను ఈ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకులుగా పనిచేస్తున్నాను. ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ కూడా. నేను ఏ వ్యక్తికైనా తల్లిదండ్రుల ప్రేమ, అదేవిధంగా మరి కట్టుకున్న వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో, మరి స్నేహితులు అందించేటువంటి ప్రేమ కూడా అంతే గొప్పది. స్నేహితులు జీవితంలో ప్రతి వ్యక్తి కూడా తన ఎదుగుదలకి సహాయం చేస్తారు. నాకు బాల్య స్నేహితులు శ్రీరాము, అదేవిధంగా మరి ఇంకొక బంగారాజు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉండేవారు, చిన్ననాటి స్నేహితులు. ఆ తర్వాత మరి స్కూల్ స్టడీస్ చదువుకునేటప్పుడు, ఆ తర్వాత మరి అదేవిధంగా వేరు దశల్లో మరి డిగ్రీ చదువుకునేటప్పుడు సత్యం, అదేవిధంగా మరి గోపి అనేటువంటి స్నేహితులు ఉండేవాళ్ళు. ఈ స్నేహితులు మన ఎదుగుదలకి తోడ్పడుతూ ఉంటారు. మనకి ఏది కావాల్సిన అవసరమైనప్పుడు అది సమకూరుస్తారు. మన తల్లిదండ్రులు ఏ విధంగా మనకు సమకూరుస్తారో అదేవిధంగా స్నేహితులు కూడా సమకూరుస్తారు. మరి అదేవిధంగా నేను ఎంఎస్సీ చదువుకునేటప్పుడు కూడా మంచి చక్కటి స్నేహితులని భగవంతుడు ఇచ్చాడు. మరి అదేవిధంగా ఎంటెక్ చదువుకునేటప్పుడు కూడా మరి స్నేహితులు అనేవాళ్ళు మన భావోద్వేగాలకు మనం గురైనప్పుడు మనం కొన్ని తల్లిదండ్రులతో చెప్పుకోలేము, అదేవిధంగా జీవిత భాగస్వామితో కూడా చెప్పుకోలేము. అటువంటి పరిస్థితుల్లో స్నేహితులకు చెప్పుకుంటే మన బాధ కొంత తగ్గుతుంది. అదేవిధంగా మన స్నేహితులు మనం తప్పు చేస్తున్నప్పుడు ఏమైనా తప్పు దారిలో వెళ్ళేటప్పుడు వాళ్ళు కరెక్ట్గా సరిచేస్తారు. అదే నిజమైన స్నేహితులు. అందుకని స్నేహితుల్ని అగమం వలన మరల్చిన వాడు స్నేహితులని అంటారు. అంటే తప్పుదోవలో వెళ్ళేటప్పుడు అది తప్పుదోవరా నాయనా, ఇది తప్పుదోవ కాదు, ఇది మంచి దోవలో వెళ్ళాలి అని మనకి సలహాలు ఇస్తారు. అదేవిధంగా మరి నాకు ఎంటెక్ చదువుకునేటప్పుడు కూడా చక్కటి స్నేహితుల్ని భగవంతుడు ఇచ్చారు. నా స్నేహితులందరూ కూడా చక్కగా మంచి ఐఐటీల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మరి మల్టీనేషనల్ కంపెనీల్లో కూడా వాళ్ళు పెద్ద ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఈరోజు వాళ్ళ సహాయ సహకారాలు ఎప్పుడు కూడా నాతో ఉంటాయి. మొన్ననే ఇండియన్ ఆర్మీలో కల్నల్ స్థాయిలో కూడా ఒక వ్యక్తి మరి పనిచేసి రిటైర్ అయ్యి ఇప్పుడు ఇంక వేరే కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నారు. కల్నల్ నవనీత్ పట్నాల గారు, ఆయన కూడా ఎప్పుడు మాకు సలహాలు సూచనలు ఇస్తుంటారు. మరి స్నేహం అనేది ఉద్యోగంలో రాణించడానికి, అదేవిధంగా మరి జీవితంలో రాణించడానికి స్నేహితుల యొక్క తోడ్పాటు ప్రతి వ్యక్తికి కూడా వేరు దశల్లో స్నేహితుల యొక్క తోడ్పాటు అనేది అవసరం. మరి స్నేహం యొక్క మాధుర్యం, గొప్పదనం ఎంత అయినా వర్ణించవచ్చు. My name is Dr. G. Vijay Pratap, lecturer in zoology, Dr. V.S. Krishna Government Degree College. సార్, రేపు స్నేహితుల దినోత్సవము. రియల్లీ ఆ మాట చెప్తేనే ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఎందుకంటే స్నేహితులు అని ఒక ఫీలింగ్, అద్భుతమైన మాట మనకి. నేను కరెక్ట్గా చెప్పాలంటే స్నేహితులు అనేవాళ్ళు మన ఆత్మ బంధువులు. సో ఆత్మ బంధువులు అంటే మనకు తెలుసు కదా, అంటే వాళ్ళు పోషించే పాత్ర చాలా మన జీవితంలో చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన స్నేహితులు దొరకడము అనేది చాలా కష్టమని అందరూ అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒకరో ఇద్దరు మంచి స్నేహితులు ఉంటారు. నాకు కూడా చాలా మంచి స్నేహితులు ఉన్నారు. నిజంగా వాళ్ళతో మాట్లాడేటప్పుడు నా కష్టం పోతుంది, నా మనసులో బాధ పోతుంది, నేను నీకు ఉన్నానన్న భరోసా అనేది వాళ్ళని చూపిస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళకి ధైర్యాన్ని చెప్తారు, ఒక్కొక్కసారి మార్గాన్ని చూపిస్తారు. ఇంకొకసారి అనకూడదు, అరే ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్నది స్నేహితులే కదా, బంధువుల కంటే స్నేహితులే నాకు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు కదా, నిజంగా స్నేహం అనేది ఎంత గొప్పదా అని చెప్పి మనం చాలా అద్భుతంగా ఫీల్ అవుతుంటాం. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పగలండి, ఈ ప్రపంచంలో ఎవరైతే మంచి స్నేహితుని కలిగి ఉన్నారో వాళ్ళే గొప్ప అదృష్టవంతులు. అలాంటి అదృష్టాన్ని కలిగిన వ్యక్తులు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారని అనుకుంటున్నాను. కానీ నిజాన్ని చెప్తున్నాను, నిజంగా చాలా ఎక్కువ మందే ఉంటారు. ఎందుకంటే మన స్నేహితుల్ని ఒక్కొక్కసారి అపార్థం చేసుకుంటాము, మన అవసరాల కోసం స్నేహితులను వాడుకోవాలని ప్రయత్నం చేస్తాము. ఒక్కొక్కసారి అదే స్నేహితులతో
మనం వ్యాపారాలు వ్యవహారాలు చేస్తూ ఉంటాము. కానీ ఆ స్నేహబంధం తెగిపోయినప్పుడు మాత్రం మనం అనుకుంటాం తప్పు నాది కాదు, అవతల వ్యక్తి అనుకుంటాం. కానీ అలా ఎప్పుడు చేయకూడదండి. నిజంగా స్నేహం అంటే నీ స్నేహితుడిని యొక్క ఆ తప్పుల్ని క్షమించినప్పుడే నువ్వు వాడి స్నేహితుడు అవుతావు. సో అలాంటి తప్పులు ఏదైనా ఏ స్నేహితుడైనా చేస్తే ఆ తప్పుని క్షమించండి, ఆ స్నేహబంధాన్ని కాపాడుకోండి. ఎందుకంటే ప్రపంచంలో స్నేహాన్ని మించిన బంధం అనేది వేరే లేదు. స్నేహం మాత్రమే నిన్ను ఎప్పుడు సంతోషంగా ఉంచుతుంది. నా పేరు డాక్టర్ జి లక్ష్మణరావు. నేను విశాఖపట్నం డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. స్నేహం అనేది నా జీవితంలో చాలా అమూల్యమైనది. నాకు చాలా ఉన్నతమైన, నా జీవితంతో విడదీయలేనటువంటి 3 స్నేహితులు ఉన్నారు. వాళ్ళ వలన నేను నా జీవితంలో అనేకమైనటువంటి ఆనందకర విషయాలనే కాదు, నా జీవితానికి ఒక వెన్నుదన్నులాగా ఆపదల్లో ఆదుకునే విధంగా నేను వాళ్ళ ద్వారా చాలా ఆనందాన్ని పొందాను. ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు మనం స్నేహం చేసినప్పుడే ఆలోచించుకోవాలి, ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నాము, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళకి మనకి అభిప్రాయాలు కానీ విషయాలు కానీ ఏకీభవిస్తాయా లేదా. ఒకసారి స్నేహం చేసిన తర్వాత వాళ్ళలో తప్పులున్నా లోపాలున్నా ఆ లోపాలని కుదిరితే సవరించే ప్రయత్నం చేసి వాళ్ళని ఒక దారిలో పెట్టాలి. లేదా వాటిని క్షమించి మనం భరించగలిగినప్పుడే అది నిజమైన స్నేహితం అవుతుంది. అదే స్నేహానికి ఒక అర్థము, పరమార్థం. స్నేహం అనేది మన జీవితం చివరి వరకు ఉండాలి. మన జీవిత చివరాంకమే స్నేహానికి చివరాంకం కావాలి. అదే నా అభిప్రాయం. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.